మన ఇస్రో సైంటిస్టులు ఒక గుడిలో పూజ చేసిన తర్వాతే ఎటువంటి శాటిలైట్ కానీ రాకెట్ లాంచింగ్ కానీ చేస్తారు. ఆ టెంపులే సూలూరుపేటలో ఉన్నటువంటి శ్రీ చెంగాలమ్మ టెంపుల్ అనమాట. అక్కడ పూజ చేసిన తర్వాతే ఈ మిషన్ ప్రయోగం అనేది జరుగుతుందన్నమాట. ఆ గుడికి అంత ప్రత్యేకత ఉంది. అయితే మనకి ఇస్రో అనేది ఎలా వచ్చిందంటే 1962లో అంటే మనకి భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంస్థను తీసుకొచ్చారన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఒక సంస్థను తీసుకొచ్చారు. ఇన్కోప్సార్ అని చెప్పేసి ఒక సంస్థ ఇచ్చారు. ఈ ఇన్కోస్పార్ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని చెప్పేసి అప్పట్లో విక్రమ్ సారాభాయ్తో కలిసి తీసుకొచ్చారనమాట. ఆ యొక్క సంస్థనే 1969 ఆగస్టు 15వ తేదీన ఇస్రోగా నామకరణం చేశారనమాట. అంటే మనకి ఇన్కోస్పార్నే ఇక్కడ వచ్చేసి ఏం చేశారు, ఇస్రోగా నామకరణం అయితే చేశారనమాట. ఇలా మన ఇస్రో అయితే రావడం జరిగింది. అయితే వీళ్ళు ప్రతి సంవత్సరం లాంచ్ చేసే ప్రతి ఒక్క మిషన్ ముందు ఆ చెంగాలమ్మ టెంపుల్ దగ్గర పూజ చేసిన తర్వాతే ఈ ప్రయోగాలు అనేది చేస్తారనమాట. అయితే మన ఇస్రో లాంచ్ చేసిన మొట్టమొదటి శాటిలైట్ అనేది ఆర్యభట్ట అనమాట. ఈ ఆర్యభట్ట ఉపగ్రహాన్ని అయితే మనం రష్యా వాళ్ళ సహకారంతో ఆకాశంలోకి అయితే పంపాము.